అందరికీ నమస్కారం. శ్రీలత డివోషనల్ ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం. మాఘమాసం గురువారం, పైగా సంకష్టహర చతుర్థి కాబట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కథను తప్పకుండా విని స్వామివారి అనుగ్రహానికి పాత్రలమవుదాం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో ఓం గణేశాయ నమః అని కామెంట్ చేసి చెప్పండి. శ్రీ గణేష పురాణంలోని సంకష్టహర చతుర్థి వ్రత కథ. పూర్వం మధ్య దేశంలో సూరసేనుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అతని రాజధాని సహస్రక్యపురం. సద్గుణవంతుడు, పరాక్రమవంతుడు అయిన ఆ మహారాజు ప్రజల్ని ధర్మబద్ధంగా పరిపాలించేవాడు. అతడి భార్య మహాపతివ్రత, సౌందర్యవతి. ఒకనాడు సూరసేనుడు ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా ఆకాశంలో వెళుతున్న ఒక విమానం కనిపించింది. దివ్యమైన కాంతితో ప్రకాశిస్తున్న ఆ విమానంలో నుంచి ఒక మధురమైన గానం అతడికి వినిపించింది. ఆ గానం ఎవరిదో కనుక్కొని రమ్మని తన దూతల్ని పంపించాడు. వారు అక్కడికి వెళ్ళేసరికి హఠాత్తుగా ఆ విమానం నేలకూలింది. దూతలు తిరిగి వచ్చి ఆ విషయాన్ని మహారాజుకి తెలియజేశారు. సూరసేనుడు వెంటనే మంత్రుల్ని వెంటబెట్టుకొని విమానం కూలిన ప్రాంతానికి వెళ్ళాడు. ఆ విమానంలో దేవరాజు ఇంద్రుడు, అతడి పరివారం ఉన్నారు. వారిని చూసి ఆశ్చర్యపోయాడు మహారాజు. రథం దిగి వారికి భక్తితో నమస్కరించి, దేవేంద్ర, అమరలోకాధిపతి అయిన నీ దర్శనం భూలోకవాసులకు కలగటం ఎంతో దుర్లభం. మీలాంటి మహాపురుషుల దర్శనంతో నేను, నా రాజ్యం ఎంతో పావనమయ్యాయి. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మీలాంటి దేవరాజుల యొక్క దర్శనం మాకు లభించదు. ఇంతకీ దేవేంద్ర, మీ విమానం ఇక్కడ కూలిపోవటానికి కారణమేమిటి? అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పదగినటువంటి విషయాలు అయితే చెప్పండి అంటూ వినయంగా అడుగుతున్నాడు. సూరసేన, నేను నారదుడు చెప్పగా విని భూలోకంలో ఉన్న భృషుండి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాను. ఆయన సామాన్యుడు కాదు. నిత్యం గణపతిని భక్తితో సేవిస్తూ స్వామివారి స్వరూపాన్ని పొందిన మహనీయుడు. అందుకని ఆయన్ని దర్శించుకొని నేను, నా పరివారం తిరిగి మా లోకానికి బయలుదేరాం. మా విమానం నీ నగరం మీదకు రాగానే కుష్టి వ్యాధి గ్రస్తుడైన ఒక మహాపాపి చూపు మా విమానం మీద పడింది. అందుకే ఇది నేలకూలింది అని అన్నాడు. అప్పుడు సూరసేన మహారాజు ఇంద్రుడితో, దేవేంద్ర, కొంతకాలం ఇక్కడే ఉండి మమ్మల్ని తరింపచేయండి. మీరు దర్శించిన ఆ భృషుండి మహర్షి ఎవరు? ఆయనకి గణపతి సారూప్యం ఏ విధంగా లభించింది? దయచేసి ఆ వృత్తాంతం వినిపించండి అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు దేవేంద్రుడు, సూరసేన, నీ భక్తి ప్రవర్తులు కొనియాడదగినవి. నీవు కోరినట్లే భృషుండ మహర్షి గణపతి సారూప్యాన్ని ఏ విధంగా పొందాడో చెబుతాను, శ్రద్ధగా విను. ఇలాంటి పుణ్యకథలను విన్నటువంటి నీకే కాదు, చెప్పిన నాకు కూడా పుణ్యం వస్తుంది. పూర్వం దండకారణ్యం దగ్గరలో సుందర అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పరమ దుష్టుడైన కైవర్తకుడు అనే ఒకతను ఉండేవాడు. అతనికి లేని దురలక్షణాలంటూ ఏవీ లేవు. చిన్నతనం నుంచి చిల్లర దొంగతనాలు చేస్తూ ఇతరులను మోసం చేస్తూ కాలం గడిపేవాడు. ఎలాంటి భయం లేకుండా అబద్ధాలు ఆడేవాడు. వయసు పెరిగే కొద్దీ అతనిలో దుష్ట లక్షణాలు కూడా పెరిగాయి. క్రమంగా మద్యానికి, మగువలకు అలవాటు పడ్డాడు. జూదం అతడికి నిత్య క్రీడ. గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ అతడు కంటకుడుగా తయారవడంతో అందరూ కలిసి ఒకరోజు అతన్ని ఊరు నుంచి తరిమివేశారు. చేసేదేమీ లేక భార్యతో సహా ఒక అరణ్యానికి వెళ్ళాడు. అక్కడే ఒక చోట స్థిర నివాసం ఏర్పరచుకొని ఆ దారిలో వచ్చే బాటసారులను భయపెట్టి వారి దగ్గర ఉన్నదంతా దోచుకోవటం ప్రారంభించాడు. వారి దగ్గర దోచిన విలువైన ఆభరణాలను తెచ్చి భార్య మెడలో వేసి ఆమెను సంతృప్తి పరిచేవాడు. దాంతోపాటు అడవిలో ఉండే మూగ ప్రాణులను కూడా వేటాడి వధించేవాడు.
ఒకనాడు ఒక లేడిని వేటాడుతూ వెళ్ళిన కైవర్తకుడు దారిలో చూసుకోకుండా కాలుజారి పడిపోయాడు. దాంతో అతడికి ఒళ్ళంతా గాయాలయ్యాయి. కాలికి బాగా దెబ్బ తగిలింది. ఎలాగో శ్రమపడి లేచి నిల్చొని ఒక కర్ర సహాయంతో కుంటుకుంటూ భారంగా తిరుగు ప్రయాణం అయ్యాడు. దారిలో అతడికి ఒక తీర్థం కనిపించింది. అది గణేష తీర్థం. శరీర శ్రమ తీరటం కోసం ఆ తీర్థంలో దిగి చక్కగా స్నానం చేశాడు. ఆ పక్కనే ఒక ఆశ్రమం ఉంది. కైవర్తకుడు నెమ్మదిగా లోపలికి ప్రవేశించాడు. అక్కడ ముద్గుల మహర్షి మహానిష్టగా గణేష మంత్రాన్ని జపిస్తూ కూర్చున్నాడు. కైవర్తకుడు ఆయన తపసంపన్నుడని తెలియదు. మామూలు మనిషే అనుకొని చేతితో కత్తి తీసి, ఓ స్వామి, నేను కైవర్తకుడినే, కిరాతకుణ్ణి. లేచి నీ దగ్గర ఉన్న ధనం నాకు అప్పగించు, లేదా నిన్ను ఈ కత్తితో నరికి చంపుతానని బెదిరించాడు. అతడు ఆ మాట పూర్తి చేసేంతలోనే ఆశ్చర్యంగా వాడి చేతిలో ఉన్న కత్తి జారి పడిపోయింది. ఒక్కసారిగా ఆ కిరాతకుడిలో మార్పు వచ్చింది. ముద్గులుడిని భక్తిగా చూశాడు. ముద్గుల మనిషి కళ్ళు తెరిచి, కైవర్త, చేతిలో ఉన్న ఆయుధం ఎలా జారిపడిందో తెలుసా? నిజంగా నన్ను వధిస్తావా అని నవ్వుతూ అడిగాడు. ముద్గుల మనిషి మాటలతో జ్ఞానోదయమైన కైవర్తకుడు వెంటనే ఆయన పాదాల మీద పడి, మహాత్మా, ఇక్కడ గణేష తీర్థంలో స్నానం చేసి మహాతపోనిధులైన మీలాంటి సత్పురుషులను దర్శించడం వలన నాలో పశ్చాత్తాపం మొదలైంది. ఇన్నాళ్ళు నేను ఎన్ని పాపాలు చేశానో, ఎంతమందిని హింసించానో అవన్నీ నా కళ్ళ ముందుకు వచ్చాయి. నా జీవితం మీద నాకే విరక్తి కలుగుతుంది. మహర్షి, నాకు ఈ పాడు జీవితం వద్దు. నేటి నుంచి నా చేతిలో నుంచి జారిపోయిన ఈ ఆయుధాలన్నీ ఇక జీవితంలో ముట్టను. ఎవరిని కలలో కూడా హింసించను. నేను పూర్తిగా మారిపోయాను. నా తప్పు తెలుసుకున్నాను. స్వామి, నా మీద దయ చూపించండి. సంసార సాగరం నుంచి తరింపచేయండి. మీలాంటి సత్పురుషులు ఎలాంటి పాపాత్ములనైనా కరుణిస్తారు. నాలాంటి దుర్మార్గుల్ని సంస్కరిస్తారు అంటూ పశ్చాత్తాపంతో విలపించాడు. ముద్గుల మహర్షికి జాలి కలిగింది. శరణగతుడైన అతడికి మంచి దారి చూపించాలనుకున్నాడు. వెంటనే కైవర్తకుడితో ఇలా అన్నాడు. ఓయి కిరాతక, నీ పాపాలు పోవాలంటే దానాలు చెయ్యాలి. అయితే శాస్త్రం ప్రకారం చూస్తే నీవు సంపాదించింది ఇతరుల ధనం కనుక దాంతో నీవు దానాలు చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అయితే నీ దోషాలు తొలగిపోవటానికి మరో మార్గం ఉంది. అది గణేష మంత్రం. మహామాన్వితుడైన గణేశుడి దివ్య మంత్రాన్ని నీవు శ్రద్ధగా జపిస్తే ఇప్పటిదాకా నీవు చేసిన పాపాలన్నీ నశిస్తాయి అని అతడికి గణేశాయన మహా అనే మంత్రాన్ని ఉపదేశించాడు. తన చేతిలో ఉన్న ఒక దండాన్ని అక్కడ పాతి, కైవర్తకుడు నేను ఉపదేశించిన గణేష మంత్రాన్ని తిరిగి నేను వచ్చేంత వరకు ఒకే ఆసనంలో కూర్చొని కేవలం గాలిని ఆహారంగా తీసుకుంటూ దీక్షగా జపించు. ప్రతిరోజు జపం పూర్తి అయ్యాక ఆ జపజాలాన్ని ఈ దండం మొదట్లో పోస్తూ ఉండు. ఈ ఎండుకర్ర చిగురించే వరకు అలాగే చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు. మహర్షి చెప్పిన విధంగా కైవర్తకుడు అన్ని దుర్గుణాలను విడిచి తదేక దీక్షతో గణేష మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహంతో ఇతర విషయాలేమీ తలుచుకోకుండా ఏకాగ్ర చిత్తనతో గణేశుణ్ణి రూపాన్ని మదిలో నిలుపుకొని తన తపస్సును కొనసాగించాడు. అలా 1000 సంవత్సరములు గడిచిపోయాయి. అప్పటికి ముద్గులుడు పాతిన ఎండుదండం చిగురించడం ప్రారంభిస్తుంది. కైవర్తకుడికి మంత్రోపదేశం చేసి వెళ్ళిపోయిన ముద్గులుడు ఒకనాడు ఆ ప్రాంతానికి తిరిగి వచ్చాడు. అక్కడ అతడికి పెద్ద పుట్ట కనిపించింది. అది చిరకాలం ఏకాశంలో కూర్చున్న తపస్సు చేసిన కైవర్తకుడి మీద ఏర్పడ్డ పుట్ట. దాని ముందు ఒక దండం చక్కగా చిగురించి కనిపించింది. అప్పుడు గుర్తుకు వచ్చింది అది తాను పాతిందేనని. వెంటనే అక్కడ ఉన్న
పుట్టను తొలగించాడు. లోపల కేవలం ఎముకల గూడిలా మిగిలిన ఉన్న కైవర్తకుడు కనిపించాడు. కఠోర దీక్షతో గణపతి మంత్రాన్ని జపిస్తున్నాడు. ముద్గులుడికి ఎంతో సంతోషం కలిగింది. తన మాటలు అనుసరించి తీవ్ర తపస్సు చేస్తున్న కైవర్తకుడి మీద మంత్రజలాన్ని చల్లాడు. ఆ నీటి ప్రభావంతో కైవర్తకుడు వెంటనే దివ్యదేహాన్ని ధరించగా ముద్గులుడు మెల్లగా అతన్ని తట్టిలేపాడు. ఒక్కసారిగా కైవర్తకుడు కళ్ళు తెరిచి చూసేసరికి అతని కళ్ళలో నుంచి తపోజ్వాలలు బయటకు వస్తాయి. మహాతప సంపన్నుడైన ముద్గులుడు వాటిని తనలో లీనం చేసుకున్నాడు. కైవర్తకుడికి ఎదురుగా చిరునవ్వుతో నిల్చొని ముద్గుల మహర్షి కనిపించాడు. తనకు మంత్రోపదేశం చేసిన గురువు కనిపించేసరికి ఆనందం పట్టలేక ఆయన పాదాల మీద పడిపోయాడు. అతన్ని పైకి లేపి పుత్రవాత్సల్యంతో ఆలింగనం చేసుకున్నాడు. తీవ్రమైన తపస్సు చేసి తన పాపాలన్నింటినీ భస్మం చేసుకున్న కైవర్తకుణ్ణి తన పుత్రుడిగా స్వీకరించాడు. అతనికి చేయాల్సిన సంస్కారాలన్నీ చేసి భృషుండు అని పేరు పెట్టాడు. ఆ విధంగా పరమ కిరాతకుడిగా జన్మించిన కైవర్తకుడు ముద్గుల మహర్షి అనుగ్రహంతో భృషుండ మహర్షిగా మారాడు. అప్పుడు ముద్గులుడు అతడికి గణపతి ఏకాక్షర మంత్రాన్ని ఉపదేశించి ఇంకా ఎన్నో వరాలను ప్రసాదించి గొప్ప మునీశ్వరుడివి కమ్మని ఇలా ఆశీర్వదించాడు. నాయనా భృషుండా, నీవు ఇంద్రాది దేవతల చేత కూడా పూజింపబడవు కాక నిన్ను దర్శించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. గజనానుడిలాగా నీవు కూడా భక్తుల పాపాలను నాశనం చేయగల సమర్థుడవు అవుతావు. భృషుండుడని పేరుతో చిరకాలం జీవిస్తావు. నీకు 100 కల్పాల ఆయురార్ధాయాన్ని ఇస్తున్నాను అని పలికాడు. అదే సమయానికి ఇంద్రాది దేవతలు అక్కడికి వచ్చి భృషుండి మహర్షికి నమస్కరించారు. మహానుభావా, నీ దర్శనంతో మా జీవితాలు పావనమయ్యాయి. మా జన్మ, తపస్సు, విద్య, యశస్సు, ఐశ్వర్యం అన్నీ ధన్యమయ్యాయి. మా అందరి కళ్ళకి నీవు సాక్షాత్తు గణపతిలా కనిపిస్తున్నావు అని ప్రశంసించి అందరూ ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. భృషుండు మహర్షి తాను తపస్సు చేసిన ప్రాంతంలోని ఒక ఆశ్రమాన్ని ఏర్పరచుకొని అక్కడ అందమైన గణపతి ప్రతిమను స్థాపించుకున్నాడు. నిత్యం స్వామివారి ఏకాక్షర మంత్రాన్ని జపం చేసుకుంటూ షోడశోపచారంతో ఆయనను పూజిస్తూ కాలం గడపసాగాడు. అతని తపశక్తి వలన పరస్పర విరోధం కలిగిన ప్రాణులు కూడా ఎంతో అన్యోన్యంగా అక్కడ సంచరించేవి. అలా 100 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకనాడు భృషుండు యొక్క తపస్సుకు సంతోషించిన గణపతి అతనికి ప్రత్యక్షమై, నాయనా భృషుండా, ఇప్పటికే నా మంత్రాన్ని జపించి నా సారూప్యాన్ని పొందావు. సాక్షాత్తు నాలాగే ఉన్నావు. నీకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఎంతో దీక్షగా నీవు తపస్సు చేసిన ఈ దివ్యస్థలం నామముల క్షేత్రం అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. ఇక్కడ తపస్సు చేసిన వాళ్ళు సకల సిద్ధుల్ని పొందుతారు. ఈ క్షేత్రంలో వెలసిన నా రూపాన్ని దర్శించి పూజించిన వాళ్ళు పునరావృత్తి రహితులై స్వర్గాన్ని చేరుకుంటారు. సంతానం లేని వారికి సంతాన భాగ్యం, దరిద్రులకి ఐశ్వర్యం కలుగుతుంది అంటూ వరాలను అనుగ్రహించాడు. గణపతి ఈ విధంగా ఇంద్రుడు చెప్పిన భృషుండి మహర్షి వృత్తాంతాన్ని విన్న సూరసేన మహారాజు ఎంతో సంతోషించి, దేవేంద్ర, నా మాట మన్నించినందుకు చాలా కృతజ్ఞతుడిని. మీరు నా రాజ్యంలోని పౌరుడి కారణంగా విమానం కూలిపోయి ఇక్కడ నిలిచిపోయారు. మీ విమానం తిరిగి పైకి ఎగరటానికి తగిన సహాయం చేయటం నా బాధ్యత. కనుక నేను ఏం చేస్తే మీ కార్యం నెరవేరుతుందో తెలియజేయండి అని ప్రార్థించాడు. అందుకు ఇంద్రుడు, మహారాజా, మీ నగరంలో ఎంతో గొప్పదైన సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించిన వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే అలాంటి మహానుభావులు 1 సంవత్సరం పాటు తాము ఆచరించిన వ్రత ఫలితాన్ని ధారపోయాలి. అప్పుడే మా విమానం పైకి ఎగరగలుగుతుంది. అలా కాక
విమానం ఎగరటానికి మరొక మార్గం లేదు అని చెప్పాడు ఇంద్రుడు. ఆ మాట విన్న శూరసేన మహారాజు, దేవేంద్ర, తమరు చెప్పిన వారిని తప్పకుండా పిలిపిస్తాను. ఇప్పుడు మీరు చెప్పిన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలి, దానివల్ల ఎలాంటి పుణ్యం లభిస్తుంది, ఈ వ్రతంలో పూజింపబడే దేవుడు ఎవరు, ఇంతకుముందు ఎవరు ఈ వ్రతాన్ని ఆచరించారు, వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలిగాయి, దయచేసి అవన్నీ వివరించి పుణ్యం కట్టుకోండి అని వేడుకోగా ఆయన ఇలా చెప్పటం ప్రారంభించారు. శూరసేన, పూర్వం కృతవీర్యుడని మహారాజు ఉండేవాడు. అతను అమిత బల పరాక్రమవంతుడు, సకల సద్గుణవంతుడు. ఎన్నో యజ్ఞయాగాదులు నిర్వహించి విరివిరిగా ఎన్నో దాన ధర్మాలు చేసిన మంచివాడు. సత్యావధి ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకున్న సత్పురుషుడు. నిత్యం దేవతలని పూజిస్తూ అతిథులను సేవిస్తూ ఉండటం అతనికి ఇష్టమైన పని. చతురంగ బల సమేతుడైన కృతవీరుడు నిత్యం 12,000 మంది విప్రులతో సహపంక్తి భోజనం చేసేవాడు. అలాంటి ఆ మహారాజుకి సుగంధి అని ఒక భార్య ఉంది. ఆమె మహాపతివ్రత, సుగుణావతి, అతిలోక సౌందర్యవతి. ఆమె కూడా భర్త లాగానే సదాచారాల మీద ప్రీతి కలిగిన పడతి. అయితే ఆ పుణ్య దంపతులకి ఎంతకాలం గడిచినా సంతానం కలగలేదు. పుత్ర సంతానం కోసం వారు చెయ్యని వ్రతం లేదు, చెయ్యని దానం లేదు. ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది. ఎంతో నిరాశ పొందిన కృతవీరుడు ఒకనాడు తమ మంత్రులకి రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక సముచిత ప్రదేశంలో నారవస్త్రాలు ధరించి కఠోర దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలివేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్నే భుజిస్తూ తమ తపస్సును కొనసాగిస్తున్నాడు. ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. రాజు శరీరం చిక్కి శల్యమైపోయింది. ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ అరణ్య ప్రాంతం మీద నుంచి వెళుతుండగా క్రింద కృతవీరుడి తపస్సు చేస్తూ కనిపించాడు. ఎవరో చూద్దామనుకొని కిందకు దిగిన ఆయనకి చిక్కి శల్యమైన కృతవీరుడి కనిపించాడు. ఆయనకు ఎంతో జాలి కలిగింది. వెంటనే అక్కడి నుంచి పితృలోకానికి వెళ్ళి కృతవీరుడి తండ్రిని కలిశాడు. పుత్ర సంతానం కోసం అతడి కొడుకు పడుతున్న బాధల్ని చెప్పి వెళ్ళిపోయాడు. అలా వెళుతున్న నారదుడికి దారిలో కుంభిపాక నరకం కనిపించింది. లోపల ఎవరున్నారా అని చూశాడు. అక్కడ భృశుండి మహర్షి తల్లిదండ్రులు, అతన్ని పూర్వశ్రమంలోని భార్య, కుమార్తె కనిపించారు. వాళ్ళంతా నరకయాతన అనుభవిస్తున్నారు. వారి బాధలు చూసి చలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి, ఓ భృశుండి మహర్షి, నీవు ఎంత గొప్పవాడివి అయినప్పటికీ, దేవతల చేత కూడా నమస్కారాలు అందుకుంటున్నప్పటికీ పూర్వాశ్రమంలోని నీ భార్య, కూతురు, నీ తల్లిదండ్రులు కుంభిపాక నరకంలో దారుణ బాధలకు గురి అవుతున్నారు. అదేమి పట్టనట్టుగా నీవు ఇలా తపస్సు చేసుకోవటం ధర్మం కాదు. వారి బాధలు పోయి సద్గతులు కలగటానికి తగిన పరిహారం చెయ్యి నాయనా అని చెప్పి వెళ్ళిపోయాడు. నారదుని మాటలు విన్న భృశుండుడికి ఎంతో ఆవేదన కలిగింది. తన పూర్వాశ్రమ జీవితం గుర్తుకు వచ్చింది. ఎలాగైనా తన వారి బాధల్ని రూపుమాపాలని నిశ్చయించుకున్నాడు. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని గణపతిని ధ్యానించాడు. ఏం చేయాలో అతనికి అర్థమైంది. ఒక శుభముహూర్తంలో పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకొని గణేష చతుర్థి వ్రతం ద్వారా తనకు లభించిన పుణ్య ఫలితాన్నంతా తన వారికి దారపోయాలని ఇలా సంకల్పించాడు. ఓ గణనాథ మహాదేవ, నేనే కనుక నీ దివ్య చతుర్దశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఉంటే ఆ వ్రత ఫలితంగా నాకు లభించిన పుణ్య ఫలాన్ని దారపోస్తున్నాను. దీని ద్వారా నా పితృలు, వారితో పాటు నా భార్య, కుమార్తె నరకలోక బాధల నుంచి విముక్తి పొందురుగాక అని నీళ్లు విడిచిపెట్టాడు. గజనానుడి అనుగ్రహంతో
భృషుండి పూర్వీకులు, అతడి భార్య, కుమార్తె అందరూ దేవత శరీరాలను ధరించి దివ్యమైన విమానమెక్కి అప్సరసలతో సేవింపబడుతూ గణేశలోకానికి చేరుకున్నారు. శూరసేన విన్నావు కదా, సంకష్ట చతుర్థి వ్రత మహిమ ఎంత గొప్పదో. ఈ వ్రతాన్ని కేవలం ఒక్కరోజు చేస్తే వచ్చిన ఫలితం ఇది. అదే ఈ వ్రతాన్ని అజన్మార్థం ఆచరించిన వారి పుణ్యాన్ని లెక్క పెట్టడం ఆ ఆదిశేషుడి తరం కూడా కాదు. కనుక ఈ వ్రతాన్ని చేసిన వారు ఫలితాన్ని ధారపోస్తే మా విమానం ఎగరటం అనేది అత్యంత స్వల్ప విషయం అని చెప్పాడు దేవేంద్రుడు. అందుకు శూరసేన మహారాజు, దేవేంద్ర, కృతవీరుడి గురించి నారదుడు వెళ్ళి పితృలోకంలో ఉన్న అతడి తండ్రికి చెప్పాడన్నావు కదా, మరి ఆయన ఏం చేశాడు? నాకు చాలా కుతూహలంగా ఉంది, దయచేసి చెప్పండి అని అడిగాడు. అందుకు ఇంద్రుడు, మహారాజా, నారదుడి ద్వారా తన కుమారుడు సంతానం లేమితో బాధపడుతున్నాడని తెలుసుకున్న కృతవీరుడు తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖుడికి నమస్కరించి, ప్రభు, నా కుమారుడు సకల సద్గుణవంతుడు, దానశీలి, ధర్మప్రభువు, ఎన్నో యాగాల్ని వ్రతాలను చేసినవాడు, ప్రజల్ని కన్న బిడ్డల వలె చూసుకునేవాడు, కరుణామయుడు. అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానం కలగపోవటానికి కారణమేమిటి? అతడు ఏ పాపం చేశాడు? ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలగిపోయి అతడికి సంతాన ప్రాప్తి కలుగుతుంది? దయచేసి చెప్పండి, దానిని నా కుమారుడికి తెలియజేస్తాను అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుని తండ్రితో అతడి కుమారుడి పూర్వజన్మ వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. భక్త, పూర్వం నీ కుమారుడు రాజ్యం చేస్తున్న నగరంలోని సాముడు అనే ఒక పంచముడు. అతను దుర్మార్గుడు. అతన్ని చూస్తేనే పుణ్యకర్మలన్నీ కూడా నశించిపోయేవి. ఒకనాడు ఆ చండాలుడు ధనాకాంక్షతో దారికాసి 12 మంది బ్రాహ్మణులను చంపి వారి దగ్గర ఉన్న సంపదనంతా దోచుకున్నాడు. దోచుకున్న సొమ్మునంతా తీసుకొని నెమ్మదిగా ఆ సాయంత్రానికి తన ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు మాఘ బహుళ చతుర్థి. చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికి వచ్చిన సాముడు తన కుమారుణ్ణి గణేశ గణేశ అని పేరు పెట్టి పిలిచాడు. కొడుకు బయటకు వచ్చి తండ్రి దోచిన సొత్తును పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళాడు. ఇద్దరు కలిసి కడుపు నిండా భోజనం చేశారు. కొన్నాళ్ళకి సాముడు మరణించాడు. సాముడు పరమ పాపి అయినప్పటికీ అతన్ని తీసుకొని వెళ్ళటానికి వినాయక లోకం నుంచి దూతలు వచ్చారు. కారణం ఏమిటంటే, పూర్వం సాముడు మాఘ బహుళ చవితి నాడు దొంగతనం చేసే యావలో పొద్దున్నుంచి ఏమీ తినకపోవటం, సంధ్యా సమయంలో ఇంటికి వచ్చి కొడుకుని గణేశ అని పిలవటం, కొడుకుతో కలిసి గణేశ ప్రసాదాన్ని తినటం వల్ల అతనికి అమితమైన పుణ్యఫలం లభించింది. పైగా ఆ రోజు గణేశునికి ప్రీతికరమైన తిథి కూడా. అందుకే అతనికి స్వామివారి అనుగ్రహం లభించింది. ఆ విధంగా దూతలు తెచ్చిన విమానం ఎక్కి సాముడు స్వర్గలోకం చేరుకున్నాడు. కొంతకాలం గడిచాక ఆ సాముడే భూలోకంలో కృతవీరుడనే పేరుతో నీ పుత్రుడుగా జన్మించాడు. అయితే ప్రస్తుతం అతడు ఎన్ని పుణ్య కార్యాలు చేస్తున్నప్పటికీ గత జన్మలో విప్రులను వధించిన కారణంగా ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు. అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న కృతవీరుని తండ్రి ఎంతో బాధపడుతూ, పితామహ, నా కుమారుడు చేసిన బ్రహ్మహత్య పాపం క్షమించరానిది. అయితే దాన్ని పోగొట్టే మార్గం ఏదైనా ఉంటే సూచించండి అని ఎంత కష్టమైనా సరే అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైన, కోరిన కోరికలు తీర్చేది అయిన శ్రీ గణేశ సంకష్ట చతుర్థి వ్రతాన్ని గనుక ఆచరిస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పగా, కృతవీరుడు తండ్రి బ్రహ్మదేవుడికి ఎన్నో నమస్కారాలు తెలియజేసుకొని
అక్కడి నుంచి భూలోకంలో తన మందిరంలో నిద్రపోతున్న తన కుమారుడికి కలలో కనిపించి ఈ విషయాలన్నీ ప్రభోమో చేశాడు. కృతవీరుడు కలలో తన తండ్రి కనిపించినందుకు ఎంతో సంతోషించి మంగళవారం చతుర్దశి తిథి కలిసి వచ్చిన రోజు తన తండ్రి కలలో చెప్పిన విధంగా చంద్రోదయ సమయంలో గణపతిని విశేషంగా షోడశోపచారాలతో పూజించాడు. ఆ తర్వాత 12 మంది విప్రులకి షడ్రోషపేతంగా విందు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చి వాళ్లను సంతృప్తిపరిచాడు. గణేశుని పూజలో భాగంగా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన దుర్వాంకురాలను కూడా సమర్పించాడు. తర్వాత ఇంద్రియ నిగ్రహంతో గణేశుని ఏకాక్షరి మంత్రాన్ని జపించాడు. ఈ విధంగా కృతవీరుడు సంకష్టహర చతుర్థి వ్రతంను భక్తి శ్రద్ధలతో ఆచరించి తాను సంతానాన్ని పొందటమే కాకుండా తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత కూడా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నియమపూర్వకంగా ఆచరింపజేశాడు. కాబట్టి సూరసేన మహారాజా, విన్నావు కదా సంకష్టహర చతుర్థి మహిమ ఎంత గొప్పదో. ఈ వ్రత మహాత్యం గురించి పూర్తిగా చెప్పటం సృష్టిలో ఎవ్వరికీ సాధ్యం కాదు. సకల మానవాళికి మేలు కలిగించేటువంటి ఈ వ్రతం కృతవీరుడు ద్వారా ఈ లోకానికి తీసుకురాబడింది. ఇది ఎంతో పవిత్రమైంది. ఈ వ్రతం గురించి స్మరిస్తే చాలు సకల పాపాలు నశించిపోతాయి. ఈ వ్రతాన్ని చేయటం వల్ల ధర్మరాజు యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యంను తిరిగి పొందారు. ఇక నీవు మా విమానం పైకి ఎగిరేటువంటి మార్గం చూడు అని చెబుతాడు. ఇంద్రుడి ద్వారా గణేష చతుర్దశి వ్రత మహత్యాన్ని విన్న సూరసేన మహారాజు ఎంతో సంతోషిస్తాడు. తన భటులను పిలిచి, మీరందరూ కూడా మన రాజ్యంలో 4 మూలలా వెళ్ళండి. ఇంటింటికి వెళ్ళి సంకష్ట చతుర్దశి వ్రతాన్ని ఆచరించిన వారు ఎవరైనా ఉంటే తక్షణమే ఇక్కడికి తీసుకొని రండి అంటూ ఆదేశిస్తాడు. వెంటనే ఆ రాజభటులు నగరంలోకి వెళ్తారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎవరైనా చతుర్థి వ్రతాన్ని ఆచరించారా అని విచారిస్తారు. అలా తిరుగుతూ ఉన్న వారి కళ్ళకి ఒక ఇంటి దగ్గర దివ్యమైన విమానం ఆగి కనిపిస్తుంది. అది చూసి ఆశ్చర్యపోయి ఆ ఇంటి దగ్గరికి వెళ్తారు. ఆ ఇంట్లో ఒళ్ళంతా కుష్టి వ్యాధితో పీడింపబడుతూ గాయాల నుంచి రక్తం కారుతూ ఒక చండాల స్త్రీ వారికి కనిపిస్తుంది. అయితే ఆ స్త్రీని తీసుకువెళ్ళడానికి ఆ దివ్య విమానం వచ్చిందన్న విషయం తెలుసుకొని విమానం నుండి దిగిన గణేశ దూతలను వారు చూసి ఆశ్చర్యపోతారు. ఇక ఆ రాజభటులకు ఆ వింత ఏమిటో అర్థం కాదు. ఓ గణపతి దూతలారా, ఈ స్త్రీని చూస్తేనే చాలా వికృతంగా ఉంది, పైగా చెండాలి కూడా. మరి ఇలాంటి పాపిని తీసుకొని వెళ్ళటానికి మీరు ఎందుకు వచ్చారు అని ప్రశ్నించగా అందుకు గణేశ దూతలు ఇలా చెబుతున్నారు. ఒకనాడు ఈ చెండాలి బాగా మద్యం తాగి మతి తప్పి భిక్షాటన కోసం ఇల్లిల్లు తిరుగుతూ చంద్రోదయ సమయానికి సంకష్ట చతుర్థి వ్రతం చేస్తున్న ఒకరి ఇంటి దగ్గరికి వెళ్తుంది. అక్కడ వారు పెట్టిన గణేశుని ప్రసాదాన్ని భుజించింది. ఆ సమయంలో గణేశుడిని మనసారా స్మరించింది. ఆనాడు ఈమె చేసిన పుణ్యం కారణంగా గణేశలోకానికి వెళ్ళి అర్హత సంపాదించుకుంది. అందుకే ఈమెను శరీరంతో తీసుకొని వెళ్ళటానికి వచ్చాము అని చెప్తారు గణేశ దూతలు. అప్పుడు రాజభటులు ఇలా అంటారు, గణేశ దూతల్లారా, తమ రాజు తమను ఎందుకు పంపించారనే విషయాన్ని, ఇంద్రుడి విమానం ఎలా కూలిపోయింది, అది తిరిగి మరల పైకి ఎగరాలంటే ఏం చెయ్యాలి, ఆ విషయాన్నంతా కూడా గణేశ దూతలకు చెప్పి, గణేశ దూతలారా, మా ప్రభు ఇంద్రుల వారికి మాట ఇచ్చారు. ఇంద్రుడు కూడా దేవలోక ప్రభువే కదా. మీరు దయతలిచి ఆ చండాలి స్త్రీని మాతో గనుక పంపిస్తే ఈమె చేత చతుర్థి వ్రత దర్శనం ద్వారా ఈమెకు లభించిన పుణ్యాన్ని దారపోయించి ఇంద్రుడి విమానాన్ని తిరిగి వెళ్ళిపోయే విధంగా చేస్తాం. దయచేసి మా మాట
మన్నించండి అని కోరుకుంటారు. అప్పుడు గణపతి దూతలు, ఓ రాజ్యభటులారా, ఈమెను మీతో పంపటం కుదరదు. అందుకు మా ప్రభువు అనుమతి లేదు. ఇక మీరు వెళ్ళవచ్చు అంటూ ఆ చెండాలి స్త్రీని నెమ్మదిగా తమ విమానాన్ని ఎక్కించుకున్నారు. విమానం ఎక్కడంతోనే ఈమెకు దివ్యమైన శరీరం ప్రాప్తిస్తుంది. మంగళనాదాలు వినిపిస్తూ ఉండగా గణేశ దూతలు ఆమెతో సహా గణపతి లోకానికి బయలుదేరుతారు. ఆ విషయాన్ని పరుగున వెళ్ళి సూరసేనుడికి చెబుతారు భటులు. అంతలో గణపతి లోకానికి వెళ్తున్నటువంటి ఆ విమానం నలువైపులా దివ్యకాంతులను వెదజల్లుతూ నింగిలోకి ప్రయాణిస్తూ వారికి కనిపిస్తుంది. ఆ విమానంలో నుంచి దివ్య రూపాన్ని ధరించిన ఆ చెండాలి స్త్రీ ఒక్కసారిగా కిందకు చూస్తుంది. ఆమె దివ్య దృష్టి ఇంద్రుడి విమానం మీద పడుతుంది. అంతే, ఆమె పుణ్య ప్రభావంతో ఇంద్రుడి విమానం కూడా పైకి లేస్తుంది. ఈ దృశ్యాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక సూరసేనుడు ఇంద్రుడికి వీడ్కోలు చెప్పి ఈ వింతను తలుచుకుంటూ అంతఃపురానికి తిరిగి వెళ్ళిపోతాడు. దివ్యమైన శరీరాన్ని ధరించిన ఆ చెండాలి గణపతి లోకానికి చేరుకుంటుంది. ఇంద్రుడి ద్వారా సంకష్ట చతుర్థి గొప్పతనాన్ని విన్న సూరసేన మహారాజు తాను కూడా ఆ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి గణేశ లోకానికి చేరుకుంటాడు.